Dear children, welcome to Ganitha Gurukulam. Ancient wisdom is easy mathematics. In this channel, we initiated to deal the children challenges which they face in dealing with the fundamental operations. ఈ ఛానల్లో మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై లో వచ్చే అనుమానాలు నివృత్తి చేయడం కోసం మనం ఈ ఛానల్లో డిస్కషన్ చేసుకుంటున్నాం. దాంట్లో మనం ముఖ్యంగా ఈ ఛానల్లో వేద గణితాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ గణిత గురుకులం అన్నది ఛానల్ పెట్టుకున్నాం. ఈ వేద గణితంలో మనకు ఏన్షియంట్ మ్యాథమెటిషియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకుంటూ వాళ్ళు చేసిన పరిశోధనల ఆధారంగా వాళ్ళు రాసిన పుస్తకాల ఆధారంగా మనం ఈ ఛానల్లో అర్థమెటిక్ని ఆల్జీబ్రాన్ని మనం ఎలాగ ఈజీగా చేయాలో ఆలోచిద్దాం. అలాగే చాలా పుస్తకాలు మనకు అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా వేదిక్ మ్యాథమెటిక్స్ బై భారతీ తీర్థ స్వామి మహారాజ్. ఈ స్వామీజీ పూరి శంకరాచార్య, 143వ పూరి శంకరాచార్య. ఈయన వేదాంగాల్ని స్టడీ చేసి దాంట్లో 16 సూత్రాలని మనం ఈజీగా మ్యాథమెటిక్స్ చేయడానికి, మన బ్రెయిన్ డెవలప్మెంట్కి, మన మెంటల్ క్యాల్కులేషన్స్ స్పీడ్గా చేయడానికి వీలుగా ఒక 16 సూత్రాలను కాయిన్ చేశారు. ఆ 16 సూత్రాల్లో మనం ఇప్పుడు 3వ సూత్రమైన ఊర్ధ్వ తిర్యగ్జాం గురించి చూస్తున్నాం. ఈ ఊర్ధ్వ తిర్యగ్జాం అంటే ఏంటి? ఇది వెర్టికల్లీ అండ్ క్రాస్ వైజ్, అంటే నిలువుగా ఊర్ధ్వంగా మరియు అడ్డంగా. ఈ ఊర్ధ్వంగా అడ్డంగా అన్నది మల్టిప్లికేషన్లో ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఒక రెండు అంకెలు గల సంఖ్య ఇంకో 2 అంకెలు గల సంఖ్యని మల్టిప్లై చేస్తున్నప్పుడు ఈ క్రింది రూల్స్ మనం ఫాలో అవ్వాలి. స్టెప్ 1 ఏంటంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ మళ్ళీ 2వ నెంబర్లో ఉన్న యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్తో మల్టిప్లై చేయాలి. 2వ స్టెప్లో యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్తో మల్టిప్లై చేయాలి. అలాగే 2వ నెంబర్లో ఉన్న యూనిట్స్ ప్లేస్లో డిజిట్ మొదటి నెంబర్లో ఉన్న టెన్స్ ప్లేస్తో మల్టిప్లై చేయాలి. అవి 2 యాడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? టెన్స్ ప్లేస్లో ఉన్న 2 నెంబర్లలో ఉన్న టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ మల్టిప్లై చేయాలి. అవి ఇలా చెప్తే కొంచెం కష్టతరంగా అనిపించవచ్చు. మనం ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుని 74 74 × 35 అనే నెంబర్ 2 డిజిట్ నెంబర్స్ని తీసుకుని అవి ఎలా మల్టిప్లై చేస్తామో చూసుకుందాం. యూనిట్స్ ప్లేస్ ఇంటూ యూనిట్స్ ప్లేస్. ఇక్కడ గ్రిడ్ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7, ఇది 4, ఇది 3, ఇది 5. ఫస్ట్ ఏం చేయాలి? మనము 4 5s చేయాలి. 4 5s ఎంత? 20. ఆ 20 ఎక్కడ వేయాలి? 4కి 5 యూనిట్స్ ప్లస్ కింద వేయాలి. అది ఫస్ట్ స్టెప్. ఇంకా 2వ స్టెప్కి వెళ్తే సేమ్ నెంబర్ తీసుకుంటాం మనం. ఆ సేమ్ నెంబర్లో గ్రిడ్ ఇలా ఉంటుంది. ఇందులో మళ్ళీ మీకు 7 4 అలాగే 3 5. ఓకే, నౌ ఇది ఇలా మల్టిప్లికేషన్ వేసుకున్న తర్వాత
యూనిట్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్ ఫస్ట్ స్టెప్. యూనిట్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్ 7 ఉంది, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది, టెన్స్ ప్లేస్లో 7 ఉంది. యూనిట్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్ 7 × 5 35. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది. నెక్స్ట్ మనం చేయవలసిన మల్టిప్లికేషను టెన్స్ ప్లేస్లో 3 ఉంది, అది కూడా మల్టిప్లై చేయాలి. టెన్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్. ఆ తర్వాత ఏం చేయాలి, ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఎప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు దాన్ని ఆ ప్రోడక్ట్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఎంత వస్తుంది, 35 7 × 5 చేస్తే వచ్చింది, 4 × 3 చేస్తే 12 వచ్చింది, ఈ రెండు యాడ్ చేస్తే 47 వచ్చింది. ఈ 47 20 ఇక్కడ వేస్తాం అన్నమాట. బార్ ఎందుకు పెట్టాము, మధ్యలో అడ్డగీత ఎందుకు పెట్టాము, ఇది ఫస్ట్ స్టెప్లో వచ్చిన ఆన్సర్ 20, సెకండ్ స్టెప్లో వచ్చింది 47 డిఫరెన్షియేట్ చేయడానికి. లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది అడ్జస్ట్మెంట్, అది కూడా చూద్దాం. సేమ్ నెంబర్ థర్డ్ స్టెప్లో ఏం చేయాలి, ఇది గ్రిడ్. 7 × 3 టెన్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్, 7 × 3 21. ఇప్పుడు ఆన్సర్ ఇలా వేసుకోవాలా, 4 × 5 మల్టిప్లై చేస్తే 20 వచ్చింది, 7 × 5 3 × 4 మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 47 వచ్చింది, అలాగే 7 × 3 21 వచ్చింది. లాస్ట్ థింగ్ ఏంటంటే అడ్జస్ట్మెంట్, ఇది ఇంపార్టెంట్. మనకు వచ్చిన ఆన్సర్లు ఇలా వేసుకున్నాం, 21 47 20. ఇప్పుడు 0 బ్రాడ్ డౌన్ చేసి ఆ 2ని 47 కలపాలి, 49 21 49 0 వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో 49లో ఉన్న 9 బ్రాడ్ డౌన్ చేసి 4 × 21 యాడ్ చేయాలి, 25 9 0 వస్తుంది. 74 × 35 = 2590 is the answer. So let us take one more example, that is 3-digit number multiplied by 3-digit number. 3 అంకెలు ఉన్న సంఖ్యని 3 అంకెలు ఉన్న సంఖ్యతో మల్టిప్లై చేయడం ఎలాగా, ఇది కూడా మనం చూద్దాం. ఫస్ట్ వన్ అన్నిటిలాగే మల్టిప్లై ద డిజిట్స్ ఇన్ యూనిట్ ప్లేస్ ఇంటూ డిజిట్స్ ఇన్ యూనిట్ ప్లేస్. తర్వాత మల్టిప్లై ద డిజిట్స్ ఆఫ్ ద యూనిట్స్ ప్లేస్ విత్ టెన్స్ ప్లేస్, దెన్ యాడ్ ద ప్రోడక్ట్. తర్వాత మల్టిప్లై ద డిజిట్స్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ విత్ హండ్రెడ్స్ ప్లేస్, మల్టిప్లై టెన్స్ ప్లేస్ digits, then add the products. Multiply the digits of tens place and hundreds place, then add the products. Multiply the hundreds place. ఇదంతా ఇలా చదివితే మనకి కష్టంగా అనిపిస్తుంది. ఒక నెంబర్ తీసుకుని 3 అంకెలు గల సంఖ్య 3 digits ఉన్న నెంబర్స్ రెండింటిని తీసుకుని వాటిని మల్టిప్లై చేస్తే ఎలా వస్తుందో ఏమొస్తుందో చూద్దాం. ఇది ఫస్ట్ ఏంటి, మల్టిప్లై ది డిజిట్స్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్. డిజిట్స్ ప్లేస్లో యూనిట్స్ ఏమిటి, ఇక్కడ గ్రిడ్ కనబడుతుంది కదా మీకు, ఇది 3, ఇది 4, ఇది 2. ఈ నెంబరు 2 5 1. ఇప్పుడు 2 × 1 మల్టిప్లై చేయాలి. 2 × 1 ఎంత, 2. 2 ఎక్కడ వేయాలి, 2 1 2, యూనిట్స్ ప్లేస్లో దాని కింద వేయాలి ఇలాగా. నెక్స్ట్ స్టెప్కి పాస్ ఆన్ అయితే సెకండ్ స్టెప్ ఏమిటి, మల్టిప్లై ద డిజిట్స్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ విత్ టెన్స్ ప్లేస్, దెన్ యాడ్ ద ప్రోడక్ట్స్. దానికి గ్రిడ్ ఇలాగా మామూలే మీకు 3 4 2 దెన్ 2 5 1. ఇప్పుడు ఏం చేయాలి, 2 × 5 యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్, అలాగే 4 × 1 2 × 5 10, 4 × 1 4, రెండింటిని యాడ్ చేస్తే 14. ఆ 14ని ఇలా వేయాలి, రెండో ప్లేస్లో వేయాలి. మధ్యలో అడ్డగీత ఎందుకు పెట్టాము, డిఫరెన్షియేట్ చేయడానికి. మనం వేరియస్ స్టెప్స్లో వచ్చిన ప్రోడక్ట్స్ని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ పాస్ ఆన్ అయితే
multiply digits of units place with hundreds place and multiply tens place digits with and then add the products. ఇది గ్రిడ్. ఇందులో మళ్ళీ మీరు మామూలే, ఇది 3, ఇది 4, ఇది 1, సారీ ఇది 2, దెన్ ఇది 2, ఇది 5, ఇది 1. సో ఇప్పటి వరకు మనకు వచ్చిన ఆన్సర్స్ వేసేసుకున్నాం. 2 into 2 4, 4 into 5 20, దెన్ 3 into 1 3. మూడింటిని యాడ్ చేస్తే 4 + 20 + 3 = 27. సో దీని ఆన్సర్స్ రాయేస్తాం ఇలాగా. 2 ఆల్రెడీ మనకు స్టెప్ 1లో వచ్చింది, 14 సెకండ్ స్టెప్లో వచ్చింది, థర్డ్ స్టెప్లో ఇప్పుడు వచ్చింది 27. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మల్టిప్లై ది డిజిట్స్ ఆఫ్ టెన్స్ ప్లేస్ అండ్ హండ్రెడ్ ప్లేస్, దెన్ యాడ్ ద ప్రోడక్ట్స్. సో ఇది గ్రిడ్. ఈ గ్రిడ్లో మనకు చూస్తున్నాము మామూలుగా మనకు ఎప్పుడు వేసుకున్నట్టే ఏం చేయాలి? ఇది 3, ఇది 4, ఈ నెంబర్ ఇది 2, ఇక్కడ 2 5 1. ఇప్పుడు ఏదేది మల్టిప్లై చేయాలి? 2 4 మల్టిప్లై చేయాలి, 3 5 మల్టిప్లై చేయాలి, యాడ్ చేయాలి. ఇదిగో ఇది 4 2 8, 3 5 15, రెండింటిని యాడ్ చేస్తే 23. దెన్ ఆన్సర్ ఎలా వస్తుంది? ఫస్ట్ స్టెప్లో వచ్చిన 2 అలాగే వేసాము, 14 సెకండ్ స్టెప్లో వచ్చింది అలాగే వేసాము, 27 థర్డ్ స్టెప్లో వచ్చింది అలాగే వేసాము, ఇప్పుడు వచ్చిన ఫోర్త్ స్టెప్లో ఉన్న 23 కూడా అలాగే వేసాము. కానీ మధ్యలో గీతలు పెట్టాము. స్టెప్ వైజ్ మనకి స్టెప్ 1లో ఏమొచ్చింది, స్టెప్ 2లో ఏమొచ్చింది, స్టెప్ 3లో ఏమొచ్చింది, స్టెప్ 4లో ఏమొచ్చింది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే అదేంటి? ఫిఫ్త్ స్టెప్. ఈ ఫిఫ్త్ స్టెప్లో మల్టిప్లై హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్స్. ఈ హండ్రెడ్స్ ప్లేస్లో డిజిట్స్ యాజ్ యూజువల్ మనకు తెలుసు కదా. 3 ఇది, 4 ఇది, 2 ఇది, 2 5 1. ఇప్పుడు మల్టిప్లై చేసి 3 2 చూడండి, 3 2 6. ఆ 6ని ఇలా వేస్తాం. ఇది మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే ఇది ఫస్ట్ స్టెప్లో వచ్చిన ఆన్సర్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఇది ఫోర్త్ స్టెప్, ఇది ఫిఫ్త్ స్టెప్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ అంటే ఏమీ ఉండదు. 2 నెంబర్లో ఒక నెంబర్ బ్రాట్ అవుట్ చేసి థర్డ్ నెంబర్ని సెకండ్ నెంబర్ని పక్కదానికి యాడ్ చేస్తాం. 6 23 27 14 2 వచ్చింది కదా, 2 బ్రాట్ డౌన్ చేసాము. 14లో 4 బ్రాట్ డౌన్ చేసి 1ని ముందు నెంబర్ 27కి యాడ్ చేసాం, 28 అయింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాము? 8ని బ్రాట్ డౌన్ చేసి 2ని ముందు నెంబర్కి యాడ్ చేసాం, 23కి 2ని యాడ్ చేస్తే 25 వచ్చింది. థర్డ్ స్టెప్లో ఏం చేసాము? 2 4 8 25లో 5 బ్రాట్ డౌన్ చేసి ఈ 2ని 6కి మనం యాడ్ చేసాం, 8. ఇంకేమీ ఎడిషనల్ నెంబర్స్ లేవు, అలాగే ఎడిషనల్ స్టెప్స్ లేవు, కాబట్టి ఆన్సర్ మనకి వచ్చింది ఇదన్నమాట. 342 × 251 = 85,842. Thank you. Hope you have enjoyed our ancient Ganitham. A big thanks to you all. Okay.